కమల్‌కైతే బండి అయితే ఒక ఏజెంట్ తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసి కమల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పల్లవి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే ఆ బండిపై ఎక్కి చాలా హ్యాపీగా డ్రైవ్ చేస్తూ అలా మూవ్ అవుతూ ఉంటాడు. అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అవని, పల్లవి వీళ్ళు. ఇక కమల్ అవని లాకర్‌లో డబ్బులుంటాయి కదా! వెళ్లి తీసుకురా అని చెప్పి పార్వతి అయితే అవనితో అంటూ ఉంటుంది. లాకర్‌లో డబ్బులేం లేవత్తయ్య అని చెప్పి అవని అయితే అనేస్తూ ఉంటుంది. ఆ మాట అనగానే పల్లవి వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. పార్వతి అయితే అవని ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆ ఏజెంట్ అయితే బండికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ బండైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి కమల్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. చేజారా వచ్చిన బండి పోయిందే అని చెప్పేసి అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అవని దగ్గరికి అయితే వాళ్ళ అత్తయ్య వచ్చి అవని తాళాలు ఇవ్వొకసారి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే అవని షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవనిని తాళాలు ఇవ్వని సీరియస్‌గా పార్వతి అడిగేసరికి అవని ఆ తాళాలు ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే లాకర్‌లో ఉన్న డబ్బులనైతే తీసుకుంటూ ఉంటుంది. చూస్తూ ఉంటుంది. పల్లవి కూడా వాళ్ళ అత్తయ్యతో పాటు లోపలికి వెళ్తూ ఉంటుంది. అవని అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది పల్లవిని. పార్వతి అవనిని. ఇక అవని వచ్చేసరికి లాకర్‌లో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక అవని అయితే ఆ డబ్బులు చూసి షాక్ అవుతూ ఉంటుంది. లాకర్‌లో ఆ డబ్బులు ఎలా వచ్చాయో నాకు తెలీదు అత్తయ్య. కానీ లాకర్‌లో డబ్బులు లేవు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అయితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చాలా సీరియస్‌గా గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే అవని షాక్ అవుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. నా బండి పోయింది అని బాధలో. ఇక కమల్, బామ్మ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక పల్లవి అయితే అలా అవని కాసేత అలా చూస్తూ ఉంటుంది. లాకర్‌లో డబ్బులు లేవు కదా అత్తయ్య! ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి అవని అయితే క్వెషన్ మార్క్ ఫేస్‌తో వాళ్ళ అత్తయ్య చేతిలో డబ్బులు కాసేత చూస్తూ ఉంటుంది.